ఇక మిగతా పిల్లలందరూ ఈ చిన్న చిన్న 12,000 పాఠశాలల్లో చదువుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇవి చెప్తా ఉన్నామంటే ఇందులో మళ్ళీ ఒక స్పెషల్ స్కూల్స్ ఉంటాయి. ఒక 236 పాఠశాలలు మాత్రం ప్రైవేటులో వాటిని బడ్జెట్ స్కూల్స్ అంటారు. ఈ 236 పాఠశాలల్లో అంటే జిల్లాకు ఒక 10 ఉండొచ్చు. ఆ పాఠశాలల్లో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రతి విద్యార్థికి 42,000 రూపాయలు పే చేసి రాష్ట్రం మొత్తంలో ఒక 30,000 మందికి మాత్రం 42,000తో చదువు చెప్పిస్తుంటుంది అన్నమాట. సో ఈ మొత్తం మన రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ యొక్క స్థితిగతులు. మరి ఇవాళ ఎందుకు పెట్టుకుంటున్నాం ఈ ప్రెస్ మీటు? ఏప్రిల్ రానే లేదు. ఈ సిబిఎస్ఈ ఐబీ ఇట్లాంటి స్కూల్స్ వాళ్ళు ఆల్రెడీ 25%, 30%, 40% ఫీజులు పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే అనేక జిల్లాలలో హైదరాబాద్ మహానగరంలో మరీ ప్రత్యేకించి పేరెంట్స్ పోయి కంప్లీట్గా స్కూళ్ళ ముందు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఫీజు కనబడడానికి 1,00,000 రూపాయలు ఉంటుంది.